ఉపాధ్యాయులు జోహార్లు. శ్రీకాకుళం జిల్లా బూర్జ్య మండలంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 6 సంవత్సరాలుగా నవోదయ మోడల్ పరీక్షలు నిర్వహిస్తూ ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు కల్పిస్తూ ఆనవాయితీగా చేస్తున్న కార్యక్రమం ప్రభుత్వ ఉపాధ్యాయుల నిబద్ధతకు మచ్చుతునకగా నిలుస్తోంది. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగమంటే వచ్చామా, దర్జాగా ఆఫీసులో కూర్చున్నామా, ఇంటికి పోయామా, సమయానికి జీతం అందుకున్నామా. అందులోనూ కొందరు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, విద్యార్థులతో సేవ చేయించుకోవడం, విధులకు తిలోదకాలు ఇవ్వడం. అటువంటి రోజుల్లో కూడా సొంత నిధులు ఖర్చుపెట్టి అధిక సమయం కేటాయించి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్ది సామాన్యుల పిల్లలకు పోటీ పరీక్షలకు సిద్ధం చేసే విధానం గర్వకారణంగా నిలుస్తోంది. ఇలాంటి ఉపాధ్యాయులను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తూ మరికొన్ని సదుపాయాలు కల్పిస్తే ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో కదా. మరి ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ స్పందించి ఇలాంటి ఉపాధ్యాయులకు ప్రత్యేక పురస్కారాలు, సన్మానాలు చేస్తే బాగుంటుంది. రాత్రి 3 గంటలకి 4 గంటలకి మా మాధవ మేషారు, నేను, మా కిరణ్ మేషారు, మేమందరం కూడా కంటిన్యూగా పనిచేసామంటే నిజంగా నాకు సన్మానం చేయాలంటే సంవత్సరానికి 1,50,000 ఖర్చు అవుతుంది మీకు. అలా చేస్తేనే నేను సంతోషిస్తాను. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించండి. దానికి ఎంత కష్టపడి అదే నాకు నిజమైన సన్మానం అని ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సానియా మిర్జా 4 సంవత్సరాల వయసులో టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుంది. సచిన్ టెండూల్కర్ తన ఇంట్లో ఉన్న ఒక ప్లాస్టిక్ బ్యాట్ పట్టుకొని సందుల్లో కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. 6 సంవత్సరాల వయసప్పుడు అమితాబ్ బచ్చన్ ముఖానికి రంగు పూసుకొని నటన ప్రారంభించాడు. 7 సంవత్సరాల వయసులో స్టీఫెన్ హాకింగ్ వాళ్ళ అమ్మ అవి ఇవి చూపిస్తుంటే వాళ్ళ అమ్మ చేతిని ఆకాశం వైపు చూపించి బ్లాక్ హోల్స్ గురించి చెప్పమని చెప్పాడు. 9 సంవత్సరాల వయసులో చిరంజీవి తను చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్కి ఏ విధంగా వెళ్ళాలనే ఆలోచనలు మొదలుపెట్టారు. ఇప్పుడు నీ వయసు ఎంత? నీకంటూ ఒక టార్గెట్ ఉందా? ఖచ్చితంగా మనకంటూ ఒక టార్గెట్ ఉండాలి. స్వామి వివేకానంద చెప్పారు, లక్ష్యం లేని జీవితం బ్రతుకున్న శవంతో సమానం. నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కోసం నువ్వు పోరాటం చేయాలి. లక్ష్యాలు పెద్ద పెద్దగా ఉండాలి, చిన్నగా ఉండకూడదు. చాణక్య న్యూస్ తరపున మనోజ్ కుమార్ మాస్టారు మరియు శివకుమార్ మాస్టారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం.